సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మిమ్మల్ని బాగా పొగిడి మీ దగ్గరికి వచ్చి మరి ప్రశంసించిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని పిలిపించుకుని ప్రశంసించిన వాళ్ళు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరైనా? చాలా మంది ప్రశంసించారు, అందులో అనుమానం లేదు. నాగేశ్వరరావు గారు కానీ, ఓ జంచాల పాపయ్య శాస్త్రి గారు కానీ, కాళోజీ నారాయణరావు గారిని కానీ, తర్వాత చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉండగా, రమాదేవి గారు గవర్నర్గా ఉండగా, అంటే వాళ్ళందరూ నీ తెలుగు బాగుంటుంది. ఎంఎస్ రెడ్డి గారిని మల్లెమాలో ఉండేవారు కదా, ఎప్పుడైనా సరే నీ వాయిస్ నా సినిమాలో వినాలి విజయదుర్గ, నువ్వు తప్పించుకోలేవు అనేవారు. నేను ఇవ్వకూడదండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, నా గొంతు, నా మొహం, నా టాలెంట్ అంతా దూరదర్శన్కే అంకితం అండి అని చెప్పేదాన్ని. వాళ్ళు అలాగే అడిగేవారు, నేను నవ్వుతూ చెప్పేదాన్ని. అంటే నాకు ఎందుకో పెద్ద తెర అంటే వద్దనుకున్న తర్వాత వద్దమ్మా. మొన్న కూడా ఒకళ్ళు ఆఫర్ చేశారు, ఒక పెద్ద బ్యానర్ వాళ్ళే, అమ్మమ్మ క్యారెక్టర్, జేజమ్మ క్యారెక్టర్ ఏదో ఉందని. నా దూరదర్శన్ అంతవరకే పరిమితం, నేను చెయ్యను, బయటకే రాను అని చెప్పి అక్కడే కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడే నేను ఇంకా ఆ దూరదర్శన్ మనిషిగానే మిగిలిపోతాను. అంతే. ఇంకా సో అలాగా అడిగిన మొట్టమొదట మీరు అందుకున్న పారితోషికం ఎంత? 896 రూపాయలు. రిటైర్ అయినప్పుడు ఏమో అది గుర్తులేదు. ఒకటి చెప్పనా గీత, నా జీతం ఎంత నాకు తెలీదు. మా ఇంటికి రాగానే మా అక్క అకౌంట్స్ సెక్షన్ ఉండేది, దాంట్లో పనిచేసేది. నీ జీతం ఎంతే అని అడిగేది, ఏమో తెలియదే అనేదాన్ని. అంటే పే స్లిప్ పట్టరా అనేది, పే స్లిప్ లేదు మాకు అప్పుడు. ఇది ఇంత ఇచ్చారని దాని చేతిలో పెట్టేదాన్ని. జీతం తీసుకురాగానే మా అమ్మ చేతిలో పెట్టేదాన్ని. మా అమ్మ నాకేం కావాలో అవి కొన్ని ఇచ్చేది. నాకు నెలకి ఇంత ఇచ్చేది ఆవిడ. ఏదో నా జీతం మీద నాకు హక్కు లేదు. సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు జూన్లో సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఒక చీర చూసుకున్నా, సావిత్రి గారిని నేను ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు, మరి సావిత్రి గారు కదా, కొత్త చీర, కొత్త ప్రింట్ కావాలని చెప్పి బ్లాక్ అండ్ వైట్ డేస్ బాంబే డైయింగ్లో ఒక చీర చూసుకున్నా. ఆ చీర వచ్చి 135 రూపాయలు. ఇప్పుడు 130 అంటే ఓ మై గాడ్. మా అమ్మ దగ్గరికి వచ్చమ్మా, 135 రూపాయలు అమ్మ, చీర కొనుక్కుంటానమ్మా అన్న. 135 రూపాయలు చీర నీకు అంది. అవునమ్మా, సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేయాలమ్మా, బాగుంటుందమ్మా, షర్మిలా ఠాగూర్ కట్టిందమ్మా, ఎంత బాగుందని ఎన్ని చెప్పిరే అబ్బే. ఒప్పుకోలే, డబ్బులు ఇవ్వలే. మా అమ్మ కాఫీ పెడుతుంటే వెళ్ళి బతిలాడి, మా అమ్మ అన్నం వండుతుంటే బతిలాడమ్మా, ఒక్క చీరమ్మ, ఒక్క చీరమ్మ, ఒక్క చీరమ్మ అంటే నథింగ్, ఉన్న చీరలు వాడుకో అంది. పడుకున్నా. ఏ కాళ్ళని ఉంది ఆవిడ, రాత్రి వేళ కనికరించి, అదేదో 135 రూపాయలు చీరన్నావుగా, తెచ్చుకో పో అంది. ఓ ఫుల్ ఖుష్. మన్నాడు వెళ్ళిపోయాను. మ్యాంగో గ్రీన్ మీద డిజైన్ ఇప్పటికి దాచుకున్నా. ఆవిడని ఇంటర్వ్యూ చేశానని ఆ గుర్తుగా దాచుకున్నా ఆ చీర కొనుక్కొచ్చుకున్నా. జీతం వస్తే అమ్మకి ఇచ్చేయటం అంతే. నాకు ఏ పేస్ట్ కావాలి, ఏ సోప్ కావాలని ఆవిడ కొనిచ్చేది. చీర కొనుక్కోవాలన్నా అమ్మ పర్మిషను, ఆవిడ దయ తెలిస్తే చీర కొనుక్కోవటం, లేకపోతే లేదు. తర్వాత నాకు స్వతంత్రం వచ్చిందని తర్వాత రోజుల్లో అనుకొని కొనుక్కునేదాన్ని. మా అక్కయ్య నాకు తోడు, మా రెండో అక్కయ్య, ఇద్దరం కలిసి మంచి మంచి చీరలు కొనుక్కునేవాళ్ళం.